సార్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నేను అడిగాను సార్. ఈ మున్నా పంచ్ కి ముందే వచ్చాడు సార్, ఎవరికి తెలియలేదు. నేను ఢిల్లీ పోలీసుల దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాను. వీడు ఢిల్లీలో లేడు, గుడివాడలో లేడు. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇతను గుర్గావ్ ఢిల్లీలో చివరిగా ఎవరిని కలిశాడు? పెద్దగా ఏమీ లేదు సార్, కానీ అను అనే పేరుతో ఉన్న ఖైదీని సెంట్రల్ జైలు నుంచి ఒకరోజు ముందే బయటికి తీసుకొచ్చారు సార్. తర్వాత వాళ్ళిద్దరిని టోల్ ప్లాజాలో సీసీటీవీ క్యాప్చర్ చేసింది సార్. అవును సార్, వీళ్ళిద్దరూ ఈ ప్లేస్ తప్పితే ఇంకెక్కడికి వెళ్ళరు సార్. ఈ అన్ను డీటెయిల్స్ మొత్తం కావాలి. తనెవరు, జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఇంకా చాలా ముఖ్యమైన విషయం అతనికి పరోల్ ఏ నిబంధనపై ఈ మున్నాకి హిస్టరీ ఉంది కానీ సార్, డబ్బు కోసం చేసేవాడు కాదు సార్. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఈ మున్నాకి షరావత్ ఫ్యామిలీతో ఏ విరోధం లేదు. సార్ ఇలా అయ్యుండొచ్చు కదా, మున్నా అను షరావత్ ఫ్యామిలీ దగ్గర నుంచి చంపి డబ్బులు తీసుకోవచ్చుగా. కానీ మనస్సాక్షి లేకుండా ఎవరైనా చెప్తారు, హంతకులే కదా చేస్తారు. షూట్ చేసి కూడా చంపచ్చు. కానీ సార్ వీళ్ళు ఇంతవరకు ఎందుకు ఆగారు? అదేంటంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందరూ ఉంటారు సార్. ఒకవేళ ఇలా అయ్యుండొచ్చు కదా, అది సాగర్ కౌశల్ వాళ్ళ భోజనంలో నిద్రమతులు కలిపి ఉంటారు. ఆ తర్వాత మున్నా అను చంపి ఉండొచ్చుగా. అలా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సుష్మాని, ప్రాచీని ఎందుకు కిడ్నాప్ చేయాలి? దీని వెనుక ఏం లాజిక్ ఉంది? డోంట్ ఫర్గెట్, ప్రాచీ ప్రెగ్నెంట్ గా ఉంది. అలాగే ఆ అబ్బాయి ఇంట్లో కట్టేసి ఉంచారే, ఆ అబ్బాయి వాడెక్కడికి మాయమయ్యాడు? ఏమీ అర్థం కావట్లేదు. నాకు తెలిసి మనం ఈ ఇన్వెస్టిగేషన్ ని తప్పుడు యాంగిల్లో చేస్తున్నాం. మనం చనిపోయిన వాళ్ల వైపు ఉన్న విషయాల్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం తప్పించుకున్న వాళ్ళ యాంగిల్ నుంచి చూడాలి. ఉత్తమ్, దీపక్, ప్రాచీ, సుష్మా, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, అన్ని వివరాలు, సిడిఆర్ ఇంక్లూడెడ్. ఇంకా ఇందులో దృష్టి పెట్టాలి. ఇంట్లో కట్టేసించి కనిపించకుండా పోయిన అబ్బాయి గురించి నాకు డీటెయిల్స్ కావాలి. టీముని రెడీ చేయండి. చండీగఢ్, పాటియాలా, అంబాలా, చుట్టుపక్కలున్న సిటీలకు టీంను పంపించండి. ఈ అబ్బాయి గురించి కనిపెట్టండి. ఐ వాంట్ దిస్ బాయ్ అట్ ఎనీ కాస్ట్. ఎస్ సార్. మా మా ఏమైంది? నువ్వు ఏం చూస్తున్నావు అమ్మా? నువ్వు వచ్చేసావా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. టయర్డ్గా ఉన్నట్టున్నావు, భోజనం వడ్డిస్తాను. సరే అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను సామాన్లు కాస్త తీసుకొస్తాను. త్వరగా రా నాన్న. అలాగే. ఏయ్, మన ఏరియాకి కేసర్లాల్ వచ్చారు. ఏదో పెద్దదే జరగబోతోంది. అది కేసర్లాల్. సార్, మేము ఇతని గురించి విచారించాం. వీడి పేరు సుకేష్ సార్. ఇక్కడే మణిమజ్జురాలో ఉంటున్నాడు. పిల్లల పార్టీలో కార్టూన్ వేషాలు వేస్తూ ఉంటాడు సార్. అలాగా? తర్వాత వీళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇంకొక విషయం సార్, దాదాపుగా 2-3 రోజులుగా వీడు ఇంకా ఇంటికి రాలేదు. ఇతను ఇలా కనిపించకుండా పోయింది చాలా సస్పిషియస్ గా ఉంది. ఓ పని చేయండి, ఇతని ఫోన్ నంబర్ని ట్రాకింగ్ లో పెట్టండి. అలాగే విషయాల్ని గమనించండి. రైట్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమెన్. సార్ సార్, ఐమ్ రియలీ సారీ అపాయింట్మెంట్ లేకుండా వచ్చాను. కానీ అర్థం చేసుకునే ప్రయత్నించాను సార్. 5 రోజులు అయిపోయింది సార్. నా వైఫ్ ఇంకా సుష్మాని గురించి అసలు ఏ వివరం తెలియలేదు సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది సార్. కొంచెం ఏమైనా చేయండి సార్ ప్లీజ్. రాజీవ్ సార్, మేము మా ప్రయత్నం మొత్తం చేస్తున్నాం. మీరు ఇంతగా దిగులు పడకండి. మీ పరిస్థితి ఇప్పుడు బాలేదు. మీరు దయచేసి ఇంటికి వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. మా పని మమ్మల్ని చూడనివ్వండి. థ్యాంక్ యూ సార్. ఇంతమంది అమాయకుల్ని హత్య చేశారు. 2 అమ్మాయిల గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇది ఎలా జరుగుతుంది? సుకేష్ గురించి విచారించండి. అలాగే ఈ రాజీవ్ జాతకాన్ని కూడా బయటకు తీయండి. ఆ తర్వాత చూడండి ఇతను భార్య కోసం కన్నీళ్లు విడుస్తున్నాడే, అది నిజమా కాదా అని. రైట్ సార్. సార్, ఈ కౌశల్కి ఇంకా సాగర్కి మున్నా అన్నుతో ఎలాంటి రిలేషన్షిప్ లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. కానీ సార్ అన్నుది ఒక ఫోటో దొరికింది. అన్మోల్ ఇంకా అన్ను కేశర్లాల్ దగ్గర పనిచేస్తున్నారు సార్. అతనికి రైట్ హ్యాండర్ గా ఉన్నారు సార్. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. దాని తర్వాత అన్నుతో అతన్ని కొట్టారు సార్. ఇంకొక విషయం సార్, నీ అన్మోల్ని స్టడీ చేశాను సార్. సార్, ఇతను సుత్తిని హ్యాండిల్ చేయడంలో ఇంతకు ముందు ఇతను సుత్తితో చాలా మందిని చెప్పాడు. వాట్? ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి హత్య సుత్తితో కొట్టి చేయబడింది. రైట్ సార్. నాకు ఈ అన్ను మున్నా ఖచ్చితంగా కావాలి.
అరే రా, రమ్మంటున్నాను కదా. వెళ్ళు, లోపల నీ కోసం వేచి ఉంది. వెళ్ళు. హలో. సార్ మేము రాజు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాం సార్. అది చాలా క్లీన్గా ఉంది సార్. అతను కాల్ రికార్డ్స్, అతను వాళ్ళ చుట్టాలకే ఫోన్ చేశాడు సార్. అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఎక్కువ చేశాడు. తర్వాత కొన్ని ప్రొఫెషనల్ కాల్స్ ఉన్నాయి. అయినా వాడిని గమనించండి. అలాగే సుకేష్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు లేదు సార్. ఏదైనా అప్డేట్ చేయండి. ఓకే సార్. సార్, నేను సుష్మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, వాళ్ళ అమ్మ వితంతువు ఒకే అమ్మాయి సార్. అలా అయితే కేసర్లాల్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్ బాహుబలికి ఎలా కోడలుగా వెళ్ళింది? సార్, కేసర్లాలు వాళ్ళ భార్య అమ్మని భజన చేస్తున్నప్పుడు చూశారు సార్. అప్పుడు తను నచ్చింది. వాళ్ళ అమ్మాయి చెడిపోయింది, పెళ్లి కూడా జరిగింది, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కాదు 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 మరి వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు అలా చెప్పాలి? ఈశ్వర, ఈ అభాగ్యవతిని ఇంకా ఎంత శోధిస్తావు అని. సార్, ఈ పెళ్లి తనకు ఒక పరీక్షలాగా జరిగింది సార్. నా కూతురు భజనలో పాడుతుంది, కుటుంబ ఖర్చుని తనే చూసుకుంటుంది సార్. చాలా మంచి సంబంధం వచ్చింది. నేను అది వద్దని చెప్పలేకపోయాను. నా కూతురు సంతోషంగా ఉండింది. కానీ నా కూతురు పెళ్లి తర్వాత తన భర్త అర్జున్ అతను తనకు తానే అందరి ముందు మగతనం చూపిస్తాడు. కానీ వాళ్ళ లోపం ఉంది. ఆ తర్వాత బిడ్డలు కనడానికి అర్హత లేదు. ఈ విషయం కేశవ్లాల్కి అర్జున్ సుష్మా పెళ్లి తర్వాతే తెలిసింది. కానీ కేశవ్లాల్కి ఒక వారసుడు కావాల్సి వచ్చింది. షెరావత్ ఫ్యామిలీలో మొగతనం లేనివాడు, అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు వారసుడు కావాలి. అలాగే నా వారసుడి ఒంట్లో షెరావత్ కుటుంబానికి సంబంధించిన రక్తం ఉండాలి. కేశవ్లాల్ వాళ్ళ తమ్ముడు కొడుకు మూలంగా నా కూతుర్ని రేప్ చేయించాడు. ఆ తర్వాత తను చాలాసార్లు ప్రెగ్నెంట్ అయింది. అరే, ఇంత పెద్ద ఇంట్లో తనకెవరూ సహాయం చేయలేదా? ఆయనకి ఎదురుగా ఎవరు మాట్లాడరు. పాపం అతను తప్ప. ఎవరది? కేశవ్లాల్ రైట్ హ్యాండ్. అతని పేరే అన్మోల్. ఒక నిమిషం, ఇతనా? లేదు, ఇంతవరకు వీడిని చూడలేదు. కానీ సుష్మా ఇతని గురించి చెప్పింది. సుష్మా అన్మోలు ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. ఉత్తమ్కి ఈ విషయం తెలిసిన వెంటనే అతను కేశవ్లాల్ దగ్గర, అర్జున్ దగ్గర రిపోర్ట్ చేశాడు. చెత్త నా కొడుకు. నా కుటుంబానికి సంబంధించిన కోడలి మీద ఎంత ధైర్యం ఉంటే చేయేస్తుంటావు? చెప్పరా. నీ తమ్ముడు కొడుకు నీ మనోరాలతో సరసాలని చేయొచ్చు. మగతనం లేని కొడుకు ఇదంతా చూస్తూ ఉన్నాడు. అది కాకుండా ఇదంతా మీ ఇష్టంతోనే జరుగుతుంది. నా ఇంటి తిండి తిని పెరిగిన కుక్కవి అర్జున్. వీడి ఇంక పైన మాట్లాడకూడదు. సుష్మానే చెప్పింది. అన్మోల్ని చాలా భయంకరంగా టార్చర్ చేశారని, అతన్ని చాలా హింసలు పెట్టారని. అతను అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు కేశవ్లాల్ ఢిల్లీ పోలీసుల దగ్గర అబద్ధమైన నిందలు వేసి తనను పట్టుకునేలాగా చేశాడు. అతను చేయని తప్పులకి శిక్షను అనుభవిస్తున్నాడు. సుష్మా ఖాన్ షరావత్ ఖాన్ ని వ్యతిరేకించడంలో అర్థం ఉంది. కానీ సుష్మా ఖాన్ తన బిడ్డనే అసహించుకుంటుందా? లేదు సార్. సార్, దీని అంతటి వెనుక అన్మోలే కారణమై ఉంటాడు. తన దగ్గర స్ట్రాంగ్ మోటివ్ ఉంది ప్రతీకార కోసం. ఇంకా సుష్మా తినకు కనిపించలేదు, పారిపోయింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒక తల్లి తన కూతుర్ని హత్య చేస్తుందా? సార్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ పాసిబిలిటీ. అదేంటంటే తన పిల్లలకి జరిగిన తన సంఘటనలు గుర్తుకొచ్చి ఉంటాయి. ఈ కారణాలను మనం కొట్టి పారేయలేము. 1 minute సార్. హలో. ఓకే ఓకే సార్, సైబర్ సెల్ నుంచి కాల్ వచ్చింది. దీపక్ డిలీట్ చాట్ హిస్టరీ రికవరీ అయింది. ఇంకా ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ సార్, దుగుడ్ రిలేటెడ్. నాకు వ్యతిరేకంగా పుకార్లు పుట్టించి నా కాంట్రాక్ట్ లాక్కున్నారు. అవును, చేశాం. ఏం చేస్తావు చెప్పు. దీనికి కాలమే సమాధానం చెప్తుంది అర్జున్. నా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా దుగ్గల్? ఈ దుగ్గలు ఉట్టి బెదిరింపులు మాత్రమే కాదు, మీ ఒక్కొక్కరిని చూసుకుంటాను, గుర్తుంచుకోండి.
సుష్మా అమ్మ రిపోర్ట్ ప్రకారం వాళ్ళమ్మాయి అంటే మీ వదిన సుష్మాని వదలకుండా రేప్ చేశారు. నీ డిలీటెడ్ చాట్ హిస్టరీ నుంచి నీ గుట్టు బయటపడింది. నీ మోటివ్ స్పష్టంగా ఉంది. నువ్వు మీ నాన్న ఉత్తమ్ కలిసి కేశర్లాల్ని మోసం చేశారు. నువ్వు నీ గ్యాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేశావు. సార్ ఈ విషయం నిజమే, నేను మా వదిన్ని రేప్ చేశాను. కానీ దీనికి నాకు హక్కు ఎవరిచ్చారో తెలుసా? బాబాయ్ అర్జునే ఇచ్చారు. అలాగా? మరి ద్రోహం చేయడానికి ఎవరు అనుమతినిచ్చారు? కేశర్లాల్ మా నాన్నగారిని అలాగే అర్జున్ నన్ను వాళ్ళ ఇంటి పనివాడ్లా అనుకున్నారు. పనులన్నీ మార్చే చేయించుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం బాద్షాలా ఉంటారు. ఇలా చూడండి మేడం, వాడు ఎవరిని రేప్ చేస్తున్నాడు, ఎందుకు రేప్ చేస్తున్నాడు, ఇందులో నాకేంటి సంబంధం? నా పని పూర్తయింది, నేను వాడికి డబ్బు ఇచ్చాను. రావణుడింట్లో విభీషణుడు ఉంటున్నాడంటే అది నాకు లాభమే కదా. అందువల్లే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దుగ్గర్ సహాయంతో కుటుంబాన్ని చంపేశారు. ఇక ప్రాపర్టీ, సుష్మా అన్నీ నీకు మీ నాన్నకే దొరుకుతాయి. నీ మోటివ్ స్పష్టంగా ఉంది. కానీ చిన్నపిల్లల్ని ఎందుకు చంపావు? చెప్పు. ప్రాచీ ఎక్కడా, సుష్మా ఎక్కడ? చెప్పు. అదంతా నాకు తెలియదు మేడం. ఈ కిడ్నాపింగ్లో ఇంకా షరావత్ ఫ్యామిలీలో ఏ మర్డర్కి నాకు అసలు సంబంధం లేదు. మేము మోసం చేసాం సార్, ఒప్పుకుంటాము. అలాగే నేను నా వదిని రేప్ చేసిన కూడా నిజమే, కానీ నేనేమని చంపలేదు సార్. వీడి తోలు తీయండి. వీడు నిజం చెప్పే వరకు వదలకండి. చూడండి, ప్రాచీ విషయంలో చాలా దారుణం జరిగింది. తన గ్యాంగ్ రేప్ చేశారు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ చేశారు. అంతేకాకుండా తనకి డ్రగ్స్ కూడా ఇచ్చారు. అందువల్లే తనకి మిస్క్యారేజ్ అయింది. ఎప్పుడైతే ఆమె భర్త ఇంట్లో వాళ్ళ మర్డర్స్ గురించి తనతో చెప్పాడో అప్పటి నుంచి తను మెంటల్గా డిస్టర్బ్ అయింది. నేను తన్ని చూడొచ్చా? చూడొచ్చు, కానీ కాస్త జాగ్రత్తగా. అలాగే. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ. వద్దొద్దు, లేవనక్కర్లేదు. నా చనిపోయిన కుటుంబము నా కడుపులో ఆశగా పెరిగిన నా బిడ్డని చంపిన వాళ్ళని వెతికి కనిపెట్టాలి సార్. వాళ్ళందరికీ ఉరిశిక్ష పడేలా చూడండి సార్. వాళ్ళెవరిని వదిలిపెట్టకండి. మాకు అర్థమవుతుంది ఎంత వేదనని భరిస్తున్నారని, కానీ మేము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. మీరు వచ్చి మీకు నిజంగా ఏం జరిగిందో మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు చేశారు, ఎందుకు చేశారు? నేను కళ్ళు తెరిచినప్పుడు నా చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. అప్పుడు ఇద్దరున్నారు. వాళ్ళు మాస్క్ వేసుకున్నారు. ముందు వాళ్ళు ఇంజెక్షన్ వేశారు, ఆ తర్వాత నన్ను వాళ్ళు. ఆ సమయంలో నేనేమి చేయలేకపోయాను. నేనప్పుడు ఏడ్చి అరిచి చూశాను, ఎవరు అక్కడికి రాలేదు. సరిగానే సుష్మా కూడా మీతో ఉన్నారా? కానీ సుష్మా వదినకి ఏమైంది? వీటన్నిటి వెనకాల ఆవిడ కూడా సంబంధం ఉందని మేము అనుకుంటున్నాం. వదిన అలాంటిది కాదు. వీటి వెనక ఇంకెవరో ఉన్నారు. సరే గాని మీరు అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వచ్చారో చెప్పగలరా? వాళ్ళందరూ అప్పుడు తాగేసి ఉన్నారు. నాకు అవకాశం దొరికింది. నేను అక్కడి నుంచి పారిపోయాను. అక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు పరిగెత్తాను. కళ్ళు తిరిగి పడిపోయాను. నా కళ్ళు తెరిచినప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను. ప్రాచీకి ఎక్కడ సాయం దొరికిందో ఆ చుట్టుపక్కల పరీక్షించండి. అలాగే తను ఎక్కడ బంధించారో దాన్ని కనిపెట్టండి. ఆ చోటు ఒకవేళ అక్కడే ఎక్కడో దగ్గరలో ఉండాలి. ఎవరితను? ఈ బండి రాజీ బండిలా కనిపిస్తుంది.
ఇది ఒక్కసారి చూడండి మేడం. సార్ బండిని ఫారెన్సిక్స్ పంపించండి. సార్ సార్ ఇది షరావత్ ఫ్యామిలీ ఫారెన్సిక్ రిపోర్ట్ సార్. సార్ మర్డర్ స్పాట్లో మనకి రక్తపు మరుగు షూ అడుగులు దొరికాయిగా, అది ఇద్దరివి సార్. అందులో ఒక మర్డర్ 9వ నెంబర్ షూ సార్. కానీ అతని షూ సైజ్ 9 కాదు, దానికన్నా తక్కువ. ఎందుకంటే మర్డర్ స్పాట్లో ఆ షూ కావాలని నడిచారు సార్. అప్పుడు క్లియర్గా ఉంది సార్, ఈ మొత్తం సంభవం అన్మోలు సుష్మా కలిపే చేస్తుంటారు సార్. ఎవరికి ఏ సందేహం రాకూడదని సుష్మా మగాళ్ళ షూ వేసుకుంది. తనని తానే లాగమని చెప్పుంటుంది, తను విక్టిమ్గా ఉండాలని. వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు, అందుకనే ఒకళ్ళని ప్రతీకారం తీర్చుకున్నారు. నన్ను వెళ్ళనివ్వు. సార్ సుకేష్ గురించి తెలిసింది సార్. వాడు ట్రక్లో మత్తుగా పడిపోయి ఉన్నాడు. నువ్వు చెప్పగలవా, నువ్వు షరావత్ ఇంటికి సీమంతం రోజు ఎలా వెళ్ళావు, ఆ తర్వాత నిన్నక్కడ ఎలా పట్టుకున్నారు, అలాగే ఎందుకు పట్టుకున్నారు? సార్ ఏమిటంటే మా అమ్మ చనిపోవడానికి ముందు నాకు విషయం చెప్పారు. కేసర్ లాలే నా తండ్రి అని. అతను మా అమ్మగారిని వాడుకొని ఇంకా వీధిలోకి వదిలేసినట్టు చెప్పింది. నేను ఈ విషయం తెలుసుకోవడం కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ సార్ అక్కడ వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాను. సరేగాని, కానీ నువ్వు అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చావు? హఠాత్తుగా ఆ ప్రదేశంలో రాత్రి ఎవరూ లేరు సార్. సందర్భాన్ని చూసుకుని నేను అక్కడి నుంచి పారిపోయాను సార్. హత్య జరిగే ముందా లేకపోతే తర్వాత? ఏంటి హత్య? ఏ హత్య సార్? విషయం నీకు తెలీదా? షరావత్ కుటుంబాన్ని మొత్తం చంపేశారు. తెలీదు సార్, కానీ వినడానికైతే సుఖంగా ఉంది సార్. మా అమ్మకి చేసిన పాపమే సార్ దీనంతటి కారణం. కానీ సార్ దీనికి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు సార్. అయితే నువ్వు ఎందుకు దాక్కునున్నావు? విశాల్ ఇంకా అర్జున్ నుంచి నన్ను కాపాడుకోవడం కోసమే సార్. సార్ ఇక్కడున్న కుళ్ళు వాళ్ళకి ఈ డెడ్ బాడీ ఇక్కడ దొరికిందట. నేను ఈ అమ్మాయిని బాడీని చెక్ చేశాను. రేప్ చేశారు, ఇంకా రేపుకు ముందు తిని బాగా కొట్టారు సార్. చూస్తుంటే తెలుస్తోంది ఈ బాడీ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నట్టు. ఓ పని చేయండి, బాడీని పోస్ట్ మార్టంకు పంపండి, అలాగే ఫోరెన్సిక్ని రమ్మని చెప్పండి. యాజ్ పర్ యువర్ ఆర్డర్ నేను ఢిల్లీ సెంట్రల్ జైల్లో అను పెరల్ కౌంటర్ చెక్ చేశాను. వేరే ఎవరో తీశారు. ఇదిగో దాని పేపర్స్. నాకు అన్ని రిపోర్ట్స్ కావాలి. ఈ క్రైమ్ రిలేటెడ్ ఫోటోస్, సంబంధించిన వీడియోస్ అన్నీ నా టేబుల్లో ఉండాలి రైట్ నౌ. Yes, sir. అలాగే సుష్మా బాడీని వాళ్ళమ్మకి అప్పగించేయండి. నలువైపులా కాపలా ఉండాలి. ఎస్ సార్. ఇదేంటి? అదేం కాదు సార్, రాజీవ్ కారులో ఒక పార్సల్ దొరికింది. అందులో ఇది ఉంది సార్. ఆన్లైన్లో ఆర్డర్ వేసింది అనుకుంటా. ఇది ఏ కంపెనీ అయినా దాన్ని కాంటాక్ట్ చేయండి. ఏ క్లూనైనా సరే సాధారణంగా వదలకూడదు. రైట్ సార్. అయ్యో అయ్యో నా కూతురు ఇలా చేశారే. అయ్యో అను, నీ బాధ నాకు బాగా తెలుసు. పట్టుకోండి. వకీల్ సార్, మీరు చట్టరీత్యా సమాధానం చెప్తారా లేదా మేము పోలీస్ స్టైల్లో అడగాలా మిమ్మల్ని? చెప్పండి. సార్, హ్మ్. రాజీవ్ కార్లో ఒక టేప్ దొరికిందిగా, అది చెక్ చేసినప్పుడు తెలిసింది సార్. ఆ టేపు పార్సెల్ వచ్చింది సార్. వీడు మాట్లాడలేడు, నువ్వు మాట్లాడతావు కదా.
నువ్వు మాట్లాడు. నాకు పేషెన్స్ చాలా తక్కువ. 3వ తారీఖు రాత్రి అను నా దగ్గరికి వచ్చాడు. వాడు ఏమన్నాడంటే వాడికి పరోల్ దొరికిందని. అయితే ఈ పరోల్ షరావత్ మీద పగ తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పాడు. ఎలాగో వాడికి జీవితకాల శిక్ష పడింది. ఒక్కసారి షరావత్ మీద పగ తీర్చుకుంటే తర్వాత ఆ పని వదిలేస్తానని చెప్పాడు. నేను కూడా వాడితో పంచుకోలాకి వచ్చాను. తర్వాత నేను వాడి పాత స్నేహితుడిని. మేము పంచుకోలాకి వచ్చిన తర్వాతే మాకేం తెలిసిందంటే ప్రాచీకి సీమంతం అని. తర్వాత వాళ్ళ ఇంట్లో చాలామంది ఉంటారు. అందుకని మేము మా ప్లాన్ని మరుసటి రోజుకి మార్చుకున్నాం. ఇక మరుసటి రోజు హత్య జరిగినట్టు సుష్మా ఇంకా ప్రాచీని కిడ్నాప్ చేశారన్న సమాచారం అందింది. మేమిద్దరూ షాక్ అయ్యాం. అనుకు దిగులు బాగా పెరిగింది. షరావత్ కుటుంబం చనిపోవడంలో వీడికి అసలు ఎలాంటి బాధ లేదు. కానీ సుష్మాని తలుచుకొని చాలా బాధపడుతూ ఉన్నాడు. తర్వాత సుష్మా చనిపోయిన విషయం తెలిసింది. ఈ ఆటలో నిజమైన ఆటగాడు ఎవరు చూస్తారా? మీ అడ్వకేట్ నిజాలన్నీ చెప్పేశారు. ఇప్పుడు నువ్వు చెప్పాలి, అనుని నువ్వెందుకు బెయిల్ ద్వారా తీసుకొచ్చావు? ఇందుకోసమే కదా అన్ని ఆటలు నువ్వు ఆడావు. చేసింది మొత్తం వీళ్ళ నెత్తి మీద వేయడానికి. చాలా పెద్ద ప్లాన్తో మీరు ఈ గేమ్ని బాగా ఆడారు. కానీ పాపం, నువ్వు ఏ ఆన్లైన్లో షూ ఆర్డర్ చేసావో ఆ రిసిప్ట్ మాకు దొరికింది. ఆ షూ వేసుకునే కదా హత్య చేసావు. చెప్పండి చెప్పండి. అమ్మ నాతో చెప్పేసింది. నాన్నగారు ప్రాపర్టీ మొత్తం ఆ మూర్ఖుడు అర్జున్ పేరు మీద రాశారని. నిజమైన వారసురాలుగా ఉండే అర్హత నాకే ఉండింది. అందుకే నాన్నతో మాట్లాడాను. మేము నీ పెళ్లికి చాలా కట్నం చదివించుకున్నాం. కానీ నాన్న, ఇలా చూడు ప్రాచి, బిజినెస్ తర్వాత ప్రాపర్టీ మగవాళ్లకే తప్పితే ఆడపిల్లలకి లేదు. అప్పుడే ప్రాచికి చాలా కోపం వచ్చింది. దీనికి అర్జున్ అర్హుడు కాదని తనకు తెలుసు. అయినా కూడా సుష్మాకి జరిగిన దుర్మార్గం మొత్తం నాకు తెలుసు. నాకేంటి, నా కుటుంబం మొత్తానికి తెలుసు. ఇంకా అన్మోల్కి జరిగిన దారుణం అది కూడా అందరికీ తెలుసు. ఢిల్లీకి వెళ్ళి అన్మోల్ని మేము వెతికాం. తనని పెరోల్లో తీసుకున్నాం. వాడు తిరిగి వస్తాడని నాకు తెలుసు, పగ తీర్చుకోవడానికి. వాడు కూడా వచ్చాడు. ఆ రోజు రాత్రి నన్ను నేనే కిడ్నాప్ చేసుకున్నాను. ఆ చోట్లో సీసీటీవీ కెమెరా ఉండింది. నా భర్త కూడా చాలా దెబ్బలు తిన్నారు. మీకు ఇది తెలియచేయాలని ఈయనే అన్నారు. అప్పుడే మా మీద ఎటువంటి అనుమానము రాదని. ఆ తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళాను. 9వ నెంబర్ షూ వేసుకుని నేను నా ఫ్రెండ్తో కలిసి నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాను. కానీ చిన్నాన్న తప్పించుకున్నాను. ఆ ముసలోడు ఇంకా చావలేదు. ఆ తర్వాత రేప్ చేసేలా సెట్ చేశాను. రాజీవే నన్ను బలాత్కారం చేసింది. ఆ టైంలో నాకు మిస్క్యారేజ్ అయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. అప్పుడే నా మీద ఎవరికి అనుమానం రాదు, పాపంగా కూడా చూస్తాను.